ప్రజలాల అందరికీ వెన్నవెచ్చి చెప్పుకుంటా ఉండే బాధ ఇది. వడ్డీలకు తెచ్చి అప్పులు చేసి డోక్రాల్లో తెచ్చి లక్షలు వీటి మీద పెట్టి కన్న బాధలు పడి ఇండ్లు కట్టి ఇప్పుడు కొట్టేస్తామంటే ఎట్లుంటుందో ఆలోచించండి ఒకసారి. ఇది జగనన్న ప్రభుత్వం ఇచ్చింది ఇండ్లు కాలనీ. ఏం సమస్య ఉందో ఏమో తెలదు. ఈ స్థలం ఓనర్ వచ్చి మాది, ఇది అంతా మా దగ్గర లాక్కున్నాడు. దీన్ని మేము లాక్కుంటున్నాం. ఇప్పుడు అన్నీ పడగొట్టేసి మా జాగా మేము తీసుకుంటామంట అన్నారు. వాళ్ళు కోర్టుకు వేసుకున్నారు, ఏం చేసుకున్నారో తెలదు. కాకపోతే ఇల్లు అయితే పడగొట్టేస్తామంట అన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు మాకు. దయచేసి ప్రతి ఒక్కరూ మా బాధ ఆలోచించుకోండి. ఈ కాలనీలో ఎంత సమస్య వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు అంతా ఎట్లా ఇండ్లు కొట్టేస్తాం పట్టేస్తామంటే ఏం చేయాలా? ఇప్పుడు దిక్కుదారి లేని పరిస్థితిలో ఉన్నాము. అంతా జరగనోళ్ళు ఉండేవాళ్ళు ఎవరూ లేదు ఇక్కడ. వీళ్ళు ఇండ్లు ఇచ్చి అప్పుడు ఇండ్లు ఇచ్చి గవర్నమెంట్ కట్టమనింది, కట్టినారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, రూల్స్లు మారినాయి అంటున్నారు. ఈ ఇండ్లు కొట్టేసి వాళ్ళ స్థలం వాళ్ళు కబ్జా చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చినారో, వాళ్ళ దగ్గర సెటిల్ చేసుకున్నారో లేదో తెలియదు మాకు. అసలు ఈ వీడియో మాట్లాడాలంటే కూడా మాటలు రావటం లేదు. అంత బాధ వేస్తుంది. ఇది చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్దపురపల్లి అనే గ్రామంలో ఈ సమస్య ఉంది. దీన్ని అధికారులు ఎవరైనా కల్పించుకొని మాకు తగిన న్యాయం చేస్తారని ఆశపడుతున్నాము. ఇప్పటికైతే ఎవరు స్పందించింది లేదు. వాళ్ళైతే 1వ తేదీ పైన కొట్టేదానికి రెడీగా ఉండరు ఇండ్లు. మా పైన ఎవరైనా దయ ఉంచండి, సాయం చేయండి, మాకు అండగా ఉండండి. మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ప్రేక్షకులారా, మీరే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అధికారుల దగ్గర వరకు వెళ్ళేట్లుగా లైక్ చేయండి ఈ వీడియోని. ఎంత కాలనీ ఇది, జగనన్న ఇచ్చిండే కాలనీ. మాకైతే వేరే ఆప్షన్ ఏం కనిపించటం లేదు. ఈ ఇండ్లు ఏం చేస్తారో అనేటుగా దిగులుగా ఉంది. ఇప్పటికే నిద్ర పట్టడం లేదు, ఆకలి కావడం లేదు. చాలామంది దిగులు పడిపోయినారు. కొంతమంది పేషెంట్లు అయిపోయినారు. జరగని పరిస్థితుల్లో ఇండ్లు కట్టినారు అప్పులు చేసి. ఇప్పుడు ఏం చేయాలనో తెలియక చాలా మంది అవస్థ పడుతూ ఉన్నారు. ఎవరైనా మాకు సహకరించండి, మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాము.